అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి ఇంకొక 22 రోజుల్లో ఆది దేవుడు అయినటువంటి వినాయక చవితి పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అనే టీం మెంబర్స్ ఘనానన్న ద్వాపరి కలిగ వేణ జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణ వినాయక చవితి పర్వదినం వస్తుంది కాబట్టి హైదరాబాదు గోదావరి ప్రజలకి, అదేవిధంగా 5 రాష్ట్రాల ప్రజలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి మనం రైస్ అనేది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమి నాడు భద్రాచలం సీతారాములు వారి దర్శించడం కూడా జరిగింది. శ్రీరామనవమి నాడు అందరూ పండుగ చేసుకుంటా ఉంటే మనం చేలు వరి కోతలు కోసిన తర్వాత ఒడ్లు ఎండబెట్టడం, ఆరబెట్టడం ఆ ప్రక్రియలో ఉండడం జరిగింది. వరి సాగు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. మానవ జీవితం ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 19న తెలంగాణ సోనా వరి సాగు మనం ప్రారంభిస్తాం. దానికన్నా ముందుగా సెప్టెంబర్ 14 వినాయక చవితి జరుపుకొని, అక్టోబర్ 20 విజయదశమి పర్వదినం జరుపుకొని, నవంబర్ 8 దీపావళి పర్వదినం జరుపుకొని, ఆ తర్వాత అన్ని పండుగలు ప్రతిరోజు ఒక పండగే. ఆ విధంగా చేసుకుంటే ఏ రంగంలోనైనా కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేస్తుంటాం కాబట్టి అది విజయం తథ్యం. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులందరికీ తెలియజేయడం ఏంటంటే నవంబర్ 19వ తారీఖున గురువారం నాడు తెలంగాణ సోనా వరి సాగు మొదలవుద్ది. 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. ప్రతిరోజు ఒక పండగలాగా, ప్రతిరోజు ఒక సంబరంలాగా ఎనర్జీ, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి సంవత్సరం కూడా డబల్గా చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రైస్ అనేది ఆర్డర్ ప్రకారమే మనం కరెంటు బిల్లు కాలినప్పటికీ రైస్ బిల్లు టైం తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్ ప్రకారం మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపిస్తారు. అదే మనకు శ్రీరామ రక్ష. ఓకే, థ్యాంక్ యూ. ప్రియమైన కుటుంబ సభ్యులారా, బంధువులారా, స్నేహితులారా, శ్రేయాభిలాషులారా, రైస్ వినియోగదారులందరికీ ఇంకొక 22 రోజుల్లో వినాయక చవితి రాబోతూ ఉంది. ముందుగా ఆ ఆది దేవుడిని స్మరించుకొని ఏ పనైనా ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఆ ఆది దేవుడిని స్మరించుకొని సెప్టెంబర్ 14 22 రోజుల్లో వినాయక చవితి పర్వదినం రాబోతూ ఉంది. వినాయక చవితి అయిపోగానే విజయదశమి వస్తుంది. అక్టోబర్ 20 తారీఖున విజయదశమి, నవంబర్ 8 దీపావళి, నవంబర్ 19 తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభం. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ అందరూ పండుగలో సంబరాల్లో పండుగలు చేసుకుంటూ ఉంటారు. మనం రైస్ వినియోగదారుల సేవలో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా రాబోయే వినాయక చవితి, విజయదశమి, దీపావళి, అదేవిధంగా అన్ని పండుగలు, క్రిస్మస్, నూతన సంవత్సరం అలాగా వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా మనకి ఇబ్బంది లేదు. ప్రతి గింజ అమూల్యమే. సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నవంబర్ 19న తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభమవుద్ది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ప్రజెంట్స్. థ్యాంక్ యూ.